నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం మునాస్పేట సొసైటీలో ఉన్నాం. అయితే ఈ సొసైటీ పరిధిలో గల వరి ధాన్యం ఎంతవరకు కొనుగోలు అయింది, రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఓటీపీ వల్ల వచ్చే ఇబ్బందులు ఏమేమి ఉన్నాయి, అయితే రైతులకు ఇప్పటి వరకు ఎన్ని డబ్బులు పడ్డాయి, అయితే ఎంత పర్సెంట్ వరకు ఇప్పుడు కొనుగోలు చేసిండ్రో ఇక్కడ సొసైటీ చైర్మన్ రాజేందర్ మనతో పాటు ఉన్నారు. వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు వరకు నాజిపేట్ సొసైటీలో కొనుగోలు చేసిన ధాన్యం బ్యాగులు 1,93,952 బ్యాగులు తూకం వేయడం జరిగింది. దాంట్లో 1,79,223 బ్యాగులు రైస్ మిల్ పంపడం జరిగింది. 46,380 క్వింటాలు ధాన్యం రైస్ మిల్లకు చేరవేయడం జరిగింది. రైతులకు డబ్బులు సకాలంలో 5,48,00,000 డబ్బులు ఇప్పటి వరకు రైతుల బ్యాంకుల్లో జమ చేయడం జరిగింది. రైతులకు ఓటీపీ వల్ల కొద్దిగా ప్రాబ్లం ఉన్నది. తెలియని వారిని సొసైటీ వద్దకు పిలిపించి వాళ్ళకు ఓటీపీ గురించి క్లియర్గా చెప్పి వాళ్ళ సమస్యను పరిష్కరించడం జరిగింది. ఇప్పటి వరకు 90% మా సొసైటీ పరిధిలోని 85 నుంచి 90% వరి ధాన్యం కొనుగోలు అయ్యింది. ఇంకో 10-15% ఉన్నది. అది కూడా ఒక వారం రోజుల్లో కూడా పూర్తి కొనుగోలు కంప్లీట్ చేస్తామని సొసైటీ రైతులు చేస్తున్నటువంటి కృషి వల్ల ఇందాక చేయడం జరిగింది. అతి త్వరలో వారం రోజులలో కంప్లీట్ చేస్తామని ఇంకో విషయము, రైస్ మిల్లర్లో తాలు తరుగు ప్రాబ్లం చేసిర్రు, ఫస్ట్లో చేసిర్రు. చేస్తే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. మా ఎమ్మెల్యే గారు బాజిరెడ్డి గోవర్ధన్ గారి దృష్టికి, జగనన్న దృష్టికి తీసుకెళ్ళి రైతుల లారీలను ఆపినా కానీ ఒక్కొక్క దగ్గర 4 రోజులు 5 రోజులు రైస్ మిల్లర్ నిలబడ్డా కానీ ఎమ్మెల్యే సాబ్ చెప్పి దించిపించినాం. ఎక్కువ కట్టు కాకుండా, పెద్ద మొత్తంలో ఎక్కువ కట్టు కాకుండా